తమ సభ్యులకు సేవలు అందించడంతో పాటు సామాజిక సేవలో కాకినాడ ఎన్ఆర్ఐ పేరెంట్స్ సంఘం ముందంజ వేస్తుందని ఈ సంఘంలో తాను కూడా సభ్యునిగా ఉండటం గర్వకారణమని రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు వైడి రామారావు అన్నారు. కాకినాడ రమణీయపేట శ్రావణి వృద్ధాశ్రమం ప్రాంగణంలో జరిగిన ఎన్ఆర్ఐ పేరెంట్స్ కార్తీక వన మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ రెడ్ క్రాస్ సొసైటీ తరపున నిర్వహించే క్యాన్సర్ చికిత్స భవన నిర్మాణానికి సంఘం అధ్యక్షులు పాలడుగు సుబ్రహ్మణ్యం 10 లక్షల రూపాయల సంఘ సభ్యులు ఎంఎస్ఎన్ కళాశాల పూర్వపు ప్రిన్సిపల్ కాసిన వెంకటేశ్వరరావు 10 లక్షల రూపాయల చెక్కులను అందజేయగా వాటిని రామారావు స్వీకరించి వారిద్దరిని ఘనంగా సత్కరించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన పాలడుగు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమాజ సేవలో తన సంఘం తన వంతు పాత్రను పోషిస్తుందని అన్నారు. ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ కోశాధికారి సివి రామనాథం మాట్లాడుతూ తమ సంఘ సభ్యుల ఆరోగ్యంతో పాటు సమాజానికి ఉపయోగపడాలన్నది సంఘ ప్రధాన లక్ష్యమన్నారు. గతంలో తుఫాను సందర్భంగా సహాయ కార్యదర్శి ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయ నిధికి నిధులు అందజేశామని సహాయ కార్యదర్శి ఎన్విపి శ్రీనివాసరావు చెప్పారు. పెద్ద ఎత్తున జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను సంయుక్త కార్యదర్శి వేమూరి నరసింహారావు పర్యవేక్షించారు. శ్రీమతి కృష్ణకుమారి, సుచిత్ర, శ్రీకృష్ణదేవరాలు, సూర్యనారాయణమూర్తి మొదలగు వారు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందించారు. కార్యక్రమం చివరిలో విజేతలకు బహుమతులు అందజేశారు. జనవరి 29న అప్పుడు ఉన్నటువంటి రెడ్ క్రాస్ చైర్మన్, స్టేట్ చైర్మన్ రిజైన్ చేస్తే మొత్తం రాష్ట్రంలో ఉన్న చైర్మన్ అందరూ కూర్చుని రామారావు గారే దీనికి సరైనటువంటి వ్యక్తిని రాష్ట్ర చైర్మన్గా ఎన్నుకున్నారు. ఇప్పుడు నేను నేషనల్ మేనేజింగ్ బాడీకి ఎలక్ట్ అయ్యానని చెప్పి నన్ను ఫెలిసిటేట్ చేశారు. ఇది కూడా నన్ను కావాలని ఎన్నుకున్నారు. ఎట్లా ఎన్నుకున్నారంటే 28 రాష్ట్రాల నుంచి ఎన్నికైనటువంటి సభ్యులు 12 మందిని మాత్రమే ఎన్నుకోవాలి. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ 4 జోన్స్ నుంచి 4 ఊళ్ళు 12 రాష్ట్రాల వాళ్ళని ఎలక్ట్ చేసుకోవాలి. ఈ 28 మంది లిస్ట్ వచ్చిన తర్వాత నేను కేవలము నా యొక్క ప్రొఫైల్ పంపించి రెడ్ క్రాస్కి నేను 28 ఏళ్ళుగా చేసినటువంటి సర్వీస్ని వాళ్ళకు ప్రొఫైల్ లాగా పంపించి నేను కట్టినటువంటి భవనాలు, అది ఓల్డేజ్ హోమ్ కావచ్చు లేదా రెడ్ క్రాస్ భవన్ కావచ్చు, ఇప్పుడు కడుతున్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు, నేను విజయవాడలో మన జనవరిలో చైర్మన్ అయిన తర్వాత అక్కడ చేస్తున్నటువంటి రెడ్ క్రాస్ కేంద్ర కార్యాలయం, మన ఆంధ్రప్రదేశ్ కార్యాలయం కావచ్చు, వీటన్నిటి గురించిన ఒక ప్రొఫైల్, ఒక పేజీ ప్రొఫైల్ వాళ్ళకి ఫోటోలతో సహా పంపించాను. కేవలం నా ప్రొఫైల్ చూసి నన్ను ఈ రోజున ఈ స్థానానికి ఎన్నుకున్నాను. ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ కాకినాడలో ఉపాకాండం మేము కూడా దాదాపు ప్రతి సంవత్సరం ఈ వనభోజనాల కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అయితే ఈసారి ఏంటంటే ఈ వనభోజనాల కార్యక్రమంలో ఎంటర్టైన్మెంట్స్ చాలా ప్రవేశపెట్టాం. ఎన్నో లైనప్ చేసాం. గేమ్స్ కూడా లేడీస్ గేమ్స్ అని ప్రవేశపెట్టాం. ఈ సందర్భంగానే మాలో సభ్యుడు, అట్లాగే మా అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్ శ్రీ వైడి రామారావు గారిని మేము ఆయనకి ఈ మధ్య కొన్నాళ్ళ క్రితం రెడ్ క్రాస్ స్టేట్, ఏపీ స్టేట్ చైర్మన్ అయ్యారు. తర్వాత వెంటనే మళ్ళీ నేషనల్ బోర్డులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నేషనల్ బోర్డులో 12 మంది సభ్యులు ఉంటారు. దాంట్లో ఆయన కూడా సౌత్ ఇండియా తరఫున సభ్యుడిగా అయితే ఇది మనం గౌరవించుకోవాలని ఇక్కడ ఆయనకు కూడా సన్మాన కార్యక్రమం చేశాం. తరువాత ఇదే సందర్భంలో క్యాన్సర్ బ్లాక్ కడుతున్నారు. మీ అందరికీ తెలిసిందే. 7.3 కోట్లు పెట్టి ఐటీఐ వెనక 2 ఎకరాలు గవర్నమెంట్ స్థలంలో కలెక్టర్ గారు, రెడ్ క్రాస్ వాళ్ళు కలిపి చేస్తున్నారు. 7.3 కోట్లతో 40 కోట్లు సుమారు ఎక్విప్మెంట్ ఓఎన్జీసీ ఇస్తారు. సో దాని నిమిత్తం డొనేషన్స్ ఈ రోజున ఇద్దరు ఇచ్చారు. ఒకళ్ళు కాసిన వెంకటేశ్వరరావు గారిని, ఆయన రిటైర్డ్ ఎంఎస్ఎన్ చారిటీస్ ప్రిన్సిపల్, ఆయన వైఫ్ కూడా లేదు. రెండోది నేను పాలడు సుబ్రహ్మణ్యం, నేను నా వైఫ్ కూడా ఆలోచించుకుని మేము కూడా 10 లక్షలు ఇచ్చాము. అసోసియేషన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. అంటే మా సార్ అన్నీ చెప్పేశారు ప్రెసిడెంట్ గారు. కానీ ఇందులో ఒకటి చాలా ముఖ్యమైనది ఏంటంటే మన కాకినాడలో క్యాన్సర్ సెంటర్ కట్టడానికి వైడి రామారావు గారు అందరూ ప్రోత్సాహంతో రెడ్ క్రాస్ ద్వారా కడుతున్నారు. దీనికి యాజ్ మన మెంబర్గా ఆయన మన ఎన్ఆర్ఐ పేరెంట్ మెంబర్గా పాలాడు సుబ్రహ్మణ్యం గారు మా ప్రెసిడెంట్ గారు 10 లక్షల రూపాయలు, దాని కాసిన వెంకటేశ్వరరావు గారు 10 లక్షల రూపాయలు,
ప్లస్ వైడి రామారావు గారు కూడా మా మెంబరే కాబట్టి ఆయన కూడా 10 లక్షలు ఇచ్చారు. ఇలాగ మన సంస్థ నుంచి మంచి కార్యక్రమాలకు కూడా అందరూ వస్తున్నారు. ఇంకా కూడా మా సంస్థ నుంచి చాలామంది ముందరకు వచ్చి ఈ యొక్క మంచి కాజ్కి అందరం సహకరిస్తామని నేను చెప్తున్నాను. పాత్రికేయులందరికీ ధన్యవాదాలు.